ఫ్లవర్ వాష్ షేప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు, మనకు వాటర్ పోసుకోవచ్చు. మిక్కీ మౌస్ కొత్తగా వచ్చిన ఈ సంవత్సరం ఇది క్యాన్ టైప్లో ఉంటుంది. పాలకి పెరుగుకి సద్దన్నానికి కూడా బాగుంటుంది. ఇది 10 kg అలా వస్తుంది. వాటర్ పోసుకోవచ్చు. మిక్కీ మౌస్ కొత్తగా వచ్చిన ఈ సంవత్సరం ఇది. ఇక్కడ నుంచి వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇట్లా క్యాప్ వచ్చేస్తుంది. ఇది కాస్ట్ ఎంత? ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 550 ఉంటుంది, 500 లాగా ఇస్తాం. ఓకే. కంపెనీ నుంచి 600 చూపిస్తుంది, బాక్స్ మీద ఉంటుంది, బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది. 600 ఉంటుంది, 500 లాస్ట్ రేట్ వస్తుంది. అయితే దీంట్లో డాల్ బొమ్మలు కూడా ఉంటాయి. ఇంకా సేమ్ దీంట్లో ఇలా మిక్కీ మౌస్ షేప్ విత్ డాల్ షేప్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. మనకు క్యాప్ వస్తుంది. ఇక్కడ ట్యాప్ ఉంటుంది, ఇక్కడ నుంచి వాటర్ వచ్చేస్తుంది. మళ్ళీ డాల్ షేప్లో క్యూట్గా ఉంటుంది. 5 లీటర్స్ వస్తుంది దీంట్లో క్వాంటిటీ. ఇది కూడా సేమ్ 550, 500 ఫైనల్ రేట్ వస్తుంది. కిడ్స్ రూమ్ లో పెట్టేసుకుంటే హాల్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇది దీంట్లో ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీస్ ఉంటుంది. ఇంకా 2-3 వెరైటీస్ ఉంటాయి దీంట్లో. ఇది కూడా సేమ్ వాటర్ ఉండదు, 5 లీటర్స్ వస్తుంది. దీంట్లో వెరైటీస్ ఉంటుంది. దీంట్లో క్యాన్ టైప్లో ఉంటుంది. ఇట్లా హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాటర్ ఫిల్ చేసుకోవాలి. ట్రీ మోడల్లో ఉంటుంది. డెకోర్ లాగా పెట్టుకోవచ్చు. సమ్మర్లో కూడా వాడుకోవచ్చు. మనకు వాడు బయట పిక్నిక్ తీసుకెళ్ళవచ్చు. బయటికి కూడా కూలింగ్ ఉంటుంది దీంట్లో కూడా. ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి 5 లీటర్స్ వస్తుంది దీంట్లో కూడా. ఇది దీంట్లో డిజైన్స్ ఉంటాయి. ఇంకా ఇట్లా ఇది ఒక మోడల్. ఇట్లా 5 లీటర్స్ వస్తుంది. ఇది కూడా క్యాప్ వస్తుంది. ఇక్కడ టాప్ ఫిట్ చేసి ఇచ్చేస్తాం. ఇది కూడా 5 లీటర్స్ వస్తుంది. సేమ్ ఇది కూడా సేమ్ వాటర్ది ఫ్లవర్ వాష్ షేప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. క్యాప్తో పాటు వస్తుంది. లివింగ్ రూమ్స్ లో డెకోర్ లాగా పెట్టుకోవచ్చు. కూడా వాటర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్ కుండలాగా కాకుండా ఫ్లవర్ వాష్ షేప్లో ఉంటుంది. ఒకసారి చెప్పండి. 10 లీటర్స్ వస్తుంది. ఓకే. ఇట్లా ఉంటుంది. సేమ్ దీంట్లోనే క్యాన్ టైప్లో కూడా ఉంటుంది. మనం హాల్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇలా వస్తుంది. ఇక్కడ ట్యాప్ వస్తుంది, హ్యాంగింగ్ చేసుకోండి. ఇట్లా కూడా ఉంటుంది. ఇక్కడ ట్యాప్ ఫిట్ చేసి ఇస్తాం. ఇది 550 ఉంటుంది, 500 లాగా వస్తుంది. 5 లీటర్స్ క్వాంటిటీ వస్తుంది దీంట్లో వాటర్. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ కలర్స్ వెరైటీస్ ఇక్కడ పైన ఉంటాయి. చూడండి అక్కడ ఎట్లా ఉంటాయి. ఇది కూడా వాటర్ పాటెస్ సేమ్ నార్మల్ కుండలా కాకుండా డిఫరెంట్ షేప్లో వస్తుంది. లుకింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ ట్యాప్ వస్తుంది, ట్యాప్ ఫిట్ చేసి ఇస్తాం. ఇక్కడ క్యాప్ వచ్చేస్తుంది. కూలింగ్ కూడా బాగుంటుంది. ఇది ఎన్ని లీటర్స్? 5 లీటర్స్. ఇది 15 లీటర్స్ వరకు వస్తుంది. ఇది పెద్ద సైజ్ కదా. ఇది ఇక్కడ ట్యాప్ ఫిట్ చేసి ఇస్తాం మీకు సేమ్ కలర్లో. దీంట్లో కూడా సేమ్ కూలింగ్ బాగుంటుంది. దీంట్లో వేరే డిజైన్ కూడా ఉంటాయి. ఇంకెట్లా చాలా షేప్స్ ఉంటాయి. దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఇంకా మరి ఇక్కడ కూడా ట్యాప్ వస్తుంది. దీన్ని కూడా సేమ్ ఇక్కడ ట్యాప్ ఫిట్ చేసి ఇస్తాం. ఇది కూడా సేమ్. దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి. సేమ్ ఇది 10 లీటర్స్ వస్తుంది. దీంట్లో తక్కువ క్వాలిటీ వస్తుంది. ఇది కూడా ఫ్లవర్ పాట్ డిజైన్. ఫ్లవర్ పాట్లో ఉంటే మన నార్మల్ కుండలా కాకుండా డిఫరెంట్ షేప్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ ఫిట్ చేసి ఇస్తాం. ఇలా క్యాప్ వచ్చేస్తాం. ఓకే. ఇది కాస్ట్ ఎంత? ఇది 550, 500 లాగా వస్తుంది లాస్ట్. ఇలా గిటార్ షేప్లో కూడా ఉంటుంది. దీన్ని కూడా గిటార్ షేప్లో నార్మల్ కుండలా షేప్లో ఉంటుంది. మనకి ఇంట్లో ఇక్కడ ట్యాప్ వచ్చేస్తుంది. ఇట్లా క్యాప్ వస్తుంది. ఇది 8 లీటర్స్ వస్తుంది. ఇక్కడ ట్యాప్ ఫిట్ చేసి ఇస్తాం. సేమ్ డిఫరెంట్ బాగుంటుంది. 550 చెప్తాం, 500 ఇస్తాం. 500 ఇది కూడా ఎక్కువ బాగా 50 తక్కువ ఇస్తాం. ఈ మట్టి వాటర్ బాటిల్స్ ఇట్లా ప్లాస్టిక్ క్యాప్ ఫిక్స్డ్ ఉంటుంది. బయట కూడా తీసుకెళ్ళచ్చు, ఆఫీస్ కూడా తీసుకెళ్ళచ్చు. పెయింటింగ్తో వస్తుంది. కూలింగ్ కూడా బాగుంటుంది. హాఫ్ అన్ అవర్లో కూల్ అయిపోతుంది. దీంట్లో కాస్ట్ ఎంత? ఇది 250 చెప్తాము, 200 లాగా 500 ఇస్తాం. బార్గెన్ చేయవచ్చు. 200 లాగా ఇస్తాం లాస్ట్ అంటే. సేమ్ ఇది కూడా అంతే, డిఫరెంట్ షేప్ ఉంటుంది. ఇంకా మళ్ళీ దీంట్లో షేప్స్ అన్నీ ఉంటాయి. ఇది కూడా సేమ్ పెయింటింగ్ ఉంటుంది. దీంట్లో స్మాల్ సైజెస్ కూడా ఉంటుంది. హాఫ్ లీటర్ వస్తుంది. ఇది 150, 100 లాగా వచ్చేస్తుంది. ఎంత లీటర్ వాటర్? ఇది హాఫ్ లీటర్ వస్తుంది. ఇది 1 లీటర్ వస్తుంది. వాటర్ జగ్స్ హ్యాండిల్తో పాటు వస్తుంది. ఇట్లా క్యాప్ వస్తుంది. దీంట్లో కూడా సేమ్ కూలింగ్ బాగుంటుంది. సేమ్ మట్టి ఒకటి, షేప్స్ వేరే ఉంటుంది అంతే. ఇది ఎంత కాస్ట్? ఇది కూడా సేమ్ 250 చెప్తాం, 200 లాగా ఇస్తాం. ఫైనల్ 850 తక్కువ చేస్తాం. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఎంత లీటర్ వాటర్? 1 లీటర్ వస్తుంది. దీంట్లో కూడా సమ్మర్లో సద్దన్నం పెరగడం లాంటి తింటాం కదా, దానికోసం పెరుగు తోడేసుకోవడానికి కూడా బాగుంటుంది. స్టవ్ మీద ఇది పాలు పెట్టి దీంట్లో మరిగేసుకుంటే బాగుంటుంది. తోడేసుకుంటే దీంట్లో సైజ్ కూడా ఉంటుంది. ఇది 150 ఉంటుంది. దీంట్లో 1 లీటర్, 1 kg అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. సేమ్ దీంట్లో బ్లాక్ కూడా ఉంటుంది. ఒకవేళ మనం చద్దన్నం కోసం చేసుకుంటే ఎంత? హాఫ్ కేజీ 1 కేజీ హాఫ్ కేజీ పడుతుందా? ఇది హాఫ్ కేజీ వస్తుంది. దీంట్లో తక్కువ అంటే ఇది చిన్న సైజ్ వస్తుంది. అన్ని సైజెస్ ఉంటుంది దీంట్లో కూడా. సేమ్ ఇది బ్లాక్ ఉండదు. ఇది కూడా మట్టిదే, బ్లాక్ లో కాలు వస్తుంది అంతే.
కొంతమంది బ్లాక్ వాడతారు, కొంతమంది రెడ్ వాడతారు. రెండు సేమ్ ఒకటే ఉంటుంది. ఓకే. దీంట్లో డిజైన్లో కూడా ఉంటాయి. ఇది స్టవ్ మీద పెట్టుకోనికి రాదు, మామూలుగా సర్వింగ్ కోసం వస్తుంది, కానీ లుకింగ్ బాగుంటుంది ఇట్లా. ఓకే, ఇది ఎంత కాస్ట్? ఇది 250 ఉంటుంది. చిన్నది 150 ఉంటుంది. దీంట్లో కూడా సేమ్. ఇవి సాంబ్రాణి పోగ వేసుకోండి, చిన్నపిల్లలకి సాంబ్రాణి పోగ వేస్తారు కదా, పూజలకి దానికి వాడితే బాగుంటుంది. దీంట్లో వెరైటీస్ ఉంటాయి. ఇది హోల్సేల్ రిటైల్ కూడా ఇస్తాం మేము ఇక్కడ. దీంట్లో కూడా 4 డిజైన్స్ ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇది 120 ఉంటుంది, 80 రూపీస్ ఉంటుంది. సేమ్ ఇవన్నీ పచ్చళ్ళకి వాడే జాడీలు అన్ని. దీంట్లో కూడా రౌండ్ పొడి అన్ని రకాలు దొరుకుతుంది. దీంట్లో 2.5 kg వరకు వస్తుంది, 550 ఉంటుంది. ఇది దీంట్లో పెద్ద సైజు కూడా ఉంటుంది. ఇది 6 kg వరకు వస్తుంది. ఇది 10 kg అలా వస్తుంది. ఇది 800 అలా ఉంటుంది. ఇది కూడా సేమ్ అంటే 800 ఉంటుంది. దీంట్లో 20 kg వరకు ఉంటుంది. వాటర్ కుండానే మట్టిదే. ఇది కూడా సేమ్ కలర్ఫుల్గా వస్తుంది. ఇక ట్యాప్ ఇట్ చేసుకోవచ్చు, కూలింగ్ బాగుంటుంది. ఇది కూడా దీంట్లో స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అన్ని సైజ్ అవైలబుల్గా ఉంటుంది. ఎన్ని లీటర్స్ ఇది? ఇది 5 లీటర్స్ వస్తుంది. దీంట్లో 5 లీటర్స్ నుంచి 20 లీటర్స్ వరకు ఉంటుంది. దీంట్లో అన్ని సైజెస్ ఉంటాయి. దీంట్లో ఇది 350 ఉంటుంది. 350 స్మాల్ సైజ్ ఉంటుంది. పెరుగు తోడేసుకొని వాడుతుంది. సద్దనం లాంటివి కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. దీంట్లో మట్టి వేయి కూడా స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. బ్లాక్ రెడ్ 2 రకాలు ఉంటాయి దీంట్లో. పాలకి, పెరుగుకి, సద్దనాన్ని కూడా బాగుంటుంది. దీంట్లో పెద్ద వంట కోసం కూడా ఉంటాయి. సేమ్ వంట కోసం వెజ్ నాన్ వెజ్ ఏదైనా చేయొచ్చు. 1 kg వస్తుంది దీంట్లో. ఇది 350 ఉంటుంది, 300 లాగా ఇస్తుంది. స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఇది కూడా నార్మల్గా ఉన్న రఫ్ లాగా ఏమి ఉండదు. ఇది తొమ్ముకొని కూడా ఈజీగా వెళ్ళిపోతుంది దీంట్లో. ఇదైనా సేమ్. దీంట్లో కూడా బ్లాక్ రెడ్ 2 ఉంటాయి. స్పెషల్గా వంట కోసం తయారవుతాయి ఇవన్నీ. స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. సేమ్ దీంట్లో కడాయి లాగా కూడా ఉంటుంది. ఫ్రైకి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కడాయి లాగా ఉంటుంది, ఇట్లా హ్యాండిల్ పట్టుకోవడానికి. దీనికి క్యాప్ కూడా వస్తుంది. ఎంత ఇది ప్రైస్ ఎంత? సేమ్ 350 ఉంటుంది. ఇది కూడా దీంట్లో పెద్దది 450 ఉంటుంది. ఫిష్ కోసం వాడతారు ఎక్కువ. ఇది ఓకే. చేపల పులుసుకి ఎక్కువ వాడతాయి. ఇలాంటి ఫ్రై కూడా బాగుంటుంది. ఇది 2 kg వస్తుంది, 450 ఉంటుంది. ఇది దీనికి క్యాప్ ఏమి ఉండదు, స్టీల్ క్యాప్ పెట్టుకోవాలి. సేమ్ దీంట్లో ప్లేట్స్ కూడా ఉంటాయి. లంచ్ చేయడం ప్లేట్, ఇది వాటర్ గ్లాస్. ఇది ఎంత ఇది ప్రైస్? ఇది 200 ఉంటుంది ప్లేటు. ఓకే. ఇది 60 రూపీస్ ఉంటుంది. గ్లాస్ 50 లాగా ఇస్తుంది. ఓకే. సమ్మర్ కోసం స్పెషల్గా వస్తే వాటర్ కుండలు ఇవన్నీ కూలింగ్ కూడా బాగుంటుంది. ట్యాప్తో ఉంటాయి, వితౌట్ ట్యాప్ ఉంటుంది. దీంట్లో అన్ని సైజెస్ దొరుకుతాయి. స్మాల్ సైజ్, బిగ్ సైజ్, ఏ సైజ్ అయినా ఉంటుంది దీంట్లో కూడా. ఎంత ప్రైస్ ఎంత? ఈ ట్యాప్ ఉంటే 300 ఉంటుంది, వితౌట్ ట్యాప్ 250 ఉంటుంది. ఓకే. ఇది 10-12 లీటర్స్ వస్తుంది. అడ్రస్ చందానగర్ గంగారం హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది, వెంకటేష్ పాట్ షాప్. ఓకే. ఇది పెద్ద ఎక్కువ చలవేంద్రలో బయట పెడతారు కదా, దానికోసం వాడతారు. ఇది ఒక 100 లీటర్స్ వస్తుంది దీంట్లో. ఓకే. 800 ఉంటుంది. 800 ఉంటుంది. ఓకే. 500, 400 అలా చిన్న సైజు కూడా ఉంటుంది దీంట్లో. లీటర్స్ బట్టి, సైజుని బట్టి ఉంటుంది. ఓకే. ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది మొత్తం.